మనమును వెలుగులో నడిచిన ఎడల, దేవుడేమో వెలుగులో ఉన్నాడట, మనమేమో వెలుగులో నడవాలట. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము కూడా వెలుగులో ఉండిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అని చెప్పట్లేదు లేఖనం. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా? వ్యత్యాసం అర్థమవుతుందా మీకు? ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో ఉంటేనే మనం ఆయనతో సహవాసం కలిగిన వారం అవుతాము అని లేఖనం చెప్పట్లేదు. ఏమని చెప్తున్నదో తెలుసా? ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడవాలట. వెలుగులో ఉండడానికి వెలుగులో నడవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా వెలుగులో ఉన్నాం. ఒకసారిగా అర్ధరాత్రి అయింది అనుకుందాం, కరెంట్ కట్ అయింది, చుట్టూ చీకటి, కానీ మీ చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్ వెలుతురులో మీరు నడవడానికి ఆస్కారం ఉందా లేదా? నడవచ్చు. ఆ అనుభవానికి ఇప్పుడున్న దానికి తేడా ఏంటి? ఇప్పుడు మీరు నడవడానికి ఆస్కారం ఉంది, మీరు నడవచ్చు. అప్పుడు కూడా మీ చేతిలో టార్చ్ లైట్ ఉంది, అప్పుడు మీరు నడవచ్చు. రెండింటికి తేడా ఏంటంటే, అప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడరు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూస్తారు. అర్థమవుతుందా? వెలుగులో నడిచే విషయంలో ఎవరు నిన్ను గమనించకపోవచ్చు, ఎవరు నిన్ను సర్టిఫై చేయకపోవచ్చు, ఎవరు కూడా నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావని చెప్పని నిన్ను గుర్తించకపోవచ్చు. అంత మాత్రాన నువ్వు చీకటిలో ఉండకూడదు. నువ్వేం చేయాలి? వెలుగులో నడవాలి. సరే, వెలుగులో నడవడం అంటే ఆ చేతిలో ఉండే టార్చ్ లైట్ ఏంటో ఇప్పుడు మీకు తెలుసా? చెప్పండి. వాక్యము. నీ వాక్యము ఎందుకు నాకు వెలుగై ఉందని ఎందుకనలేదు? నీ వాక్యం నా మీద షైన్ అవుతుందయ్యా, నా మీద టార్చ్ లైట్ పడుతుంది, నేను కనపడుతున్నాను ఎందుకు అనట్లేదు? నీ వాక్యం ఎక్కడ పడుతుంది? నేను ఎక్కడ నడవాలో. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ చీకటి ఉండినా మనం వెలుగులో నడవాలంటే బేస్ ఏంటి? ఇప్పుడు ఏం కావాలి మనకి? దేవుని వాక్యం కావాలి. ఆయన వాక్యము మనం ఎక్కడ నడవాలో, ఎలా నడవాలో మనకు నేర్పిస్తుంది. ఆ వెలుగు మనం పొందుకోకపోతే మనం వెలుగును చూడలేమట. వాక్యం మనకు దారి తెలియజేస్తుంది. అయితే ఆ వాక్యం ఎక్కడి నుంచి రావాలి? దేవుని